అండి. నమస్తే. దిస్ ఈజ్ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఎనీవే ఈరోజు టాపిక్ అమరావతి అండి. ఏం జరుగుతుంది అమరావతిలో ఒకసారి చూద్దాం. సో, నేను ఇన్ డెప్త్ ఎళ్ళట్లేదు. బట్ రీసెంట్ టైమ్స్‌లో నేను అమరావతిని లాంగ్ టైమ్ విజిట్ చేశాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆఫ్టర్ 1 ఇయర్ గ్యాప్ అనుకోండి. అక్కడ నేను చూసిన చేంజెసే మీకు చెప్తాను. అలాగే రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఏ ప్రాంతంలో ఎలా ఉంది? చెప్తాను. సో, లాస్ట్ మంత్ నేను అమరావతిని విజిట్ చేశాను. 1 ఇయర్ బ్యాక్‌కి ఇప్పటికి అయితే ఐ కెన్ సీ సమ్ చేంజెస్ అండి. విజిబుల్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. నేను చూసిన దానిలో పెద్ద ఎత్తున ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏం జరుగుతున్నాయంటే, రోడ్ వర్క్స్ అయితే చాలా పెద్ద ఎత్తున ముందుకెళ్తా ఉన్నాయి. ఎన్ సిరీస్ రోడ్స్ కావచ్చు, ఈ సిరీస్ రోడ్స్ కావచ్చు. లాస్ట్ టైం మాట్లాడుకున్నాం మనం చాలా సార్లు ఎన్ సిరీస్ అంటే ఏంటి? ఈ సిరీస్ అంటే ఏంటి అని. ఈ రోడ్ వర్క్స్ అయితే చాలా అగ్రెసివ్‌గా ముందుకెళ్తుంది. అది నేను స్వయంగా చూశాను. సో, అలాగే రైతులకి ఏవైతే ఫ్లాట్స్ కేటాయించారో వాటిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంతకుముందు డెవలప్ చేయలేదు. బట్ నౌ కొంతవరకు అవన్నిట్లో జరుగుతున్నాయి అని చెప్పట్లేదు. కొంతవరకు ఆ డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయి. అలాగే ఇంతకుముందు ఎవరైనా ఒక ఫ్లాట్ తీసుకుందామని విజిట్ చేస్తే, ఆ ఫ్లాట్ వరకు వెళ్ళటానికి కూడా ప్రాపర్ యాక్సెస్ ఉండేది కాదు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఆ యాక్సెస్ అయితే కనిపిస్తుంది. సో, ఫ్లో ఆఫ్ వర్కర్స్ కనిపిస్తుంది. హెవీ మిషనరీ అక్కడ వర్క్ చేస్తూ ఉంది. సో, వర్క్ ఈజ్ గోయింగ్ అట్ ర్యాపిడ్ పేస్. నో డౌట్ ఎట్ ఆల్. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన డెవలప్‌మెంట్, ఆ ఏరియాని ట్రాన్స్‌ఫార్మ్ చేయగల డెవలప్‌మెంట్ ఏది అంటే వెస్ట్ బైపాస్ కంప్లీటెడ్ అండి. వెస్ట్ బైపాస్ ఎయిర్‌పోర్ట్ నుంచి అంటే గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి గొల్లపూడి నుంచి అగైన్ అమరావతిని కనెక్ట్ చేసుకుంటూ అంటే కోర్ సిటీని కనెక్ట్ చేసుకుంటూ అగైన్ చెన్నై హైవేకి కాజా అస్సాం ఏరియాలో హైవే కనెక్ట్ అయిపోయింది. సో, నేను యాక్చువల్‌గా ఆ రోడ్డు మీద ట్రావెల్ చేశాను. ఆ రోడ్ మీద ఇంతకుముందు చాలా వీడియోస్ కూడా నేను మీకు చూపించాను. సో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రోడ్ అని చెప్పొచ్చు. అండి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రాంతం డెవలప్ అయినా రోడ్స్ ఆర్ క్రూషియల్. ఒక రోడ్ కనెక్టివిటీ వస్తే ఆ ఏరియానే ట్రాన్స్‌ఫార్మ్ అవుతది. అలాంటిది ఒక ఎక్స్‌ప్రెస్ హైవే వెస్ట్ బైపాస్ అంటే ఇట్స్ నన్ అదర్ దెన్ ఎక్స్‌ప్రెస్ హైవే. ఒక ఎక్స్‌ప్రెస్ హైవే రెడీ అయ్యింది. సో, వెస్ట్ బైపాస్ ఈజ్ రెడీ అండి. సో, జస్ట్ లైక్ మన బాడీలో వెయిన్స్ ఎలాగో ఒక సిటీకి అలాగే గ్రో అవ్వాల్సిన సిటీ అమరావతి లాంటి సిటీకి అదొక వెయిన్ అని చెప్పొచ్చు. సో, ఈస్ట్ బైపాస్ స్టేటస్ ఏంటనేది తెలియట్లేదు. క్లారిటీ లేదు. సమ్‌టైమ్స్ అది లేదు అంటారు. సమ్‌టైమ్స్ ఉంది అంటారు. నాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఈస్ట్ బైపాస్ కూడా రెడీ అయితే బావుంటది. అలాగే న్యూ ప్రపోజల్ చాలా వస్తా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ వస్తుంది. దానికి సంబంధించి కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరుగుతా ఉంది. అలాగే న్యూ ఎయిర్‌పోర్ట్‌కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉంది గవర్నమెంట్. కొంత ల్యాండ్ కూడా ఎక్వైర్ చేస్తా ఉంది. సో, బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయితే గోయింగ్ ఆన్ అండి. సో, ఇది ఎంతకాలం పడతది అంటే వి డోంట్ నో. పెద్ద ప్రాజెక్ట్స్ ఎప్పుడూ టైం తీసుకుంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇది రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని ఈ రోజుకి ఈ రోజు అద్భుతాలు జరుగుతున్నాయని నేను చెప్పట్లేదు. దానికోసమే ఈ వివరణ. సో, గ్రోత్ అయితే ముందుకెళ్తుంది. బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. అది అర్థం చేసుకోండి. బట్ అలాగే రకరకాల పాలిటిక్స్ ఉన్నాయి. మీకు తెలియనిదేమి కాదు. సో, బెటర్ డోంట్ టాక్ అబౌట్ పాలిటిక్స్. ఇక్కడ ఎవరికీ అనుకూలంగా, వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు. అమరావతిలో ఏం జరుగుతుందనేది మాత్రమే చెప్తున్నాను. ఇన్వెస్టర్స్ కొంచెం అవేర్‌నెస్‌తో ఇన్వెస్ట్ చేస్తారు అనే దానికోసమే ఈ ప్రయత్నం. ఇంకొక మేజర్ డెవలప్‌మెంట్ తీసుకుంటే పోర్ట్ ఈస్ గెట్టింగ్ రెడీ అండి. సో, లాట్ ఆఫ్ ట్రేడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో, బందర్ రోడ్ లేకపోతే ఆ మచిలీపట్నం రోడ్ ఏదైతే ఉందో అది ట్రాన్స్‌ఫార్మ్ కాబోతుంది. ఇక మీకు తెలిసిందే హైదరాబాద్ టు పోర్ట్‌ని కనెక్ట్ చేస్తూ పోర్ట్ రోడ్ ప్రపోజల్ ఉంది. అది త్వరలోనే డెవలప్ చేయబోతున్నారు. వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు అని తెలుస్తుంది. అలాగే ఈ గూడ్స్ డంప్ చేయటానికి సమ్ అరేంజ్‌మెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్. అంటే తెలంగాణకి పోర్ట్ లేదు. డ్రై పోర్ట్ రాబోతుంది. ఇవన్నీ ప్రపోజల్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ప్రపోజల్స్ ఇవన్నీ చేసి తీరాల్సిన డెవలప్‌మెంట్స్. వన్స్ పోర్ట్ ఈస్ రెడీ అంటే పోర్ట్ రోడ్ కంపల్సరీ చేయాల్సిందే. పోర్ట్ రోడ్ రెడీ అయితే డ్రై పోర్ట్ కంపల్సరీ తీసుకురావాల్సిందే. సో, ఎకానమీ ఎంతగా చేంజ్ అవుతదనేది అర్థం చేసుకోండి. సో, ఓవరాల్‌గా చూస్తే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే ఉంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది అన్ సిరీస్ రోడ్, ఇది ఈ సిరీస్ రోడ్ జస్ట్ క్లీన్ చేశాము. ఇంతకుముందు అంతా ఫారెస్ట్ లాగా ఉండేది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ రోడ్ వర్క్స్ అయితే
చాలా అగ్రెసివ్‌గా జరుగుతున్నాయి. అదైతే కనిపిస్తుంది విజిబుల్‌గా. సో, సమ్ బిగ్ బిగ్ బిల్డింగ్స్ ఆర్ అండర్ కన్‌స్ట్రక్షన్. అలాగే రీసెంట్‌గా తెలిసిందే పార్లమెంట్‌లో ఇది శాశ్వత రాజధాని అని బిల్ పాస్ చేశారు. బట్ అది టెక్నికల్‌గా ఎలా ఉంటది? రకరకాల వాదనలున్నాయి. దానిలోకి నేను ఎళ్ళదలుచుకోలేదు. బట్ అమరావతి శాశ్వత రాజధాని అనే బిల్ అయితే పాస్ అయింది. అది గుడ్ న్యూస్. సో, ఇక్కడ అమరావతి రాజధానిగా ఉండటానికి కరెక్టా? కాదా? అనే వాదనలు చాలా ఉన్నాయి. బట్ నేనేమంటానంటే ఇప్పటికి 10 ఇయర్స్ అయిపోయింది. లేకపోతే 15 ఇయర్స్ అయిపోయింది. ఇంకిప్పుడు ఇది దాని గురించి వాదించుకునే సమయం కాదేమో బహుశా. ఎందుకంటే తెలుగువారి జీవితాలు ఆ క్యాపిటల్ గ్రోత్‌తోనే ముడిపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదే. హైదరాబాదే ఇప్పుడు లైఫ్ లైన్ కదా! ఆంధ్రాకి కావచ్చు, తెలంగాణకు కావచ్చు. అలాంటి ఇంకొక క్యాపిటల్ అమరావతి కూడా రెడీ అయితే మన తెలుగు ప్రజలకి అది మేలు జరుగుతది. ఇది పాలిటిక్స్‌కి అతీతంగా మాట్లాడుతున్న విషయాలు. సో, లెట్స్ హోప్ అండి. అమరావతి విల్ ప్రోగ్రెస్ అనే అనుకుందాం. విజిబుల్ చేంజెస్ అయితే మీకు కనిపిస్తున్నాయి. అలాగే సిటీలో విజయవాడ, గుంటూరు సిటీలో చూసినా కూడా కొంత అట్మాస్ఫియర్ చేంజ్ కనిపిస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ జరిగినాయి. నేను రీసెంట్‌గా మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. విజయవాడలో ఒక హోటల్‌లో స్టే చేయటం జరిగింది. సో, ఆల్రెడీ ప్రైజెస్ చాలా జంప్ అయిపోయినాయి అక్కడ. అంటే ఆ క్యాపిటల్‌ని బేస్ చేసుకొని విజిటర్స్ పెరిగారు. హోటల్ బిజినెస్ చాలా పెరిగింది. అంటే ఐ మీన్ హాస్పిటాలిటీ చాలా పెరిగింది. సో, అక్కడ ప్రైజింగ్ నేను 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ చూసిన ప్రైజింగ్‌కి, ఇప్పుడు ప్రైజింగ్‌కి చాలా వేరియేషన్ ఉంది. సో, సమ్ హోటల్స్‌లో రూమ్స్ దొరకటం కూడా కష్టంగా ఉంది. సో, సమ్‌హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. థింగ్స్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. సో, ఇది ఇలాగే కంటిన్యూ అవుతది. అమరావతి విల్ ప్రాస్పర్. హైదరాబాద్ లాంటిది అనలేము. హైదరాబాద్ తెలుగు ప్రజలకి ఎలా లైఫ్ లైనో, ఇంకొక క్యాపిటల్ కూడా అట్‌లీస్ట్ ఇంకో 5 ఇయర్స్, 10 ఇయర్స్‌కి ఒక లైఫ్ లైన్ లాగా మారితే బావుంటది. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. బట్ ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మాత్రం ప్రాపర్‌గా ప్రైస్ జడ్జబుల్లా కాదా? ఈ ప్రైస్ అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదా? అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎప్పుడో 10 ఇయర్స్ తర్వాత వచ్చేదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి 2 ఇయర్స్‌లో రిటర్న్స్ రావాలనుకుంటే కష్టం. సో, 10 ఇయర్స్, 20 ఇయర్స్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతారా? గో విత్ కోర్ క్యాపిటల్ అండి. లేదు రిస్కే వద్దు, అసలు రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ లేవు అనుకున్నప్పుడు పోర్ట్ రోడ్‌కి మూవ్ అవ్వండి. పోర్ట్ రోడ్ ఆర్గానిక్‌గా గ్రో అవుతుంది. సో, మీ ఇన్వెస్ట్‌మెంట్ మిస్ అవ్వటానికి ఛాన్సే లేదు. అలాగే ఇంకో గోల్డ్ మైన్ చెప్తాను చూడండి మీకు. వెస్ట్ బైపాస్‌ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. వెస్ట్ బైపాస్‌కి ప్యారలల్‌గా ఉన్న ఏరియాస్, ప్యారలల్‌గా ఉన్న విలేజెస్ ఏమున్నాయో ఒకసారి మ్యాప్ చెక్ చేసుకొని వెస్ట్ బైపాస్‌కి ప్యారలల్‌గా మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ ఎ గోల్డ్ మైన్ బిలీవ్ మీ. వెస్ట్ బైపాస్ అనేది ఒక గోల్డ్ మైన్. వీటిల్లో గన్నవరం కావచ్చు, పర్టిక్యులర్‌గా ఒక విలేజ్ చెప్తాను మీకు నున్నా పరిసర ప్రాంతాలు. వై నున్నా అంటే ఈరోజు పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ విజయవాడ సిటీ అయిపోయింది. సో, ఎయిర్‌పోర్ట్‌కి చాలా నియర్ అయిపోయింది. అలాగే అమరావతి క్యాపిటల్‌కి చాలా నియర్ అయిపోయింది. అదొక గ్రోత్ సెంటర్, గ్రోత్ హబ్ లాగా డెవలప్ అవుతా ఉంది. సో, ఆ ప్రాంతాన్ని బేస్ చేసుకొని, ఆ 100 ఫీట్ రోడ్డుని బేస్ చేసుకొని, రామరపాడు ఫ్లైఓవర్‌ని బేస్ చేసుకొని, ఆ ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఫ్యూచర్‌లో మంచి రిటర్న్స్ తీసుకుంటారు. పర్సనల్‌గా నేను కూడా ఇన్వెస్ట్ చేసిన ప్లేస్. సో, ఐ రికమెండ్ దట్ ప్లేస్ వెరీ స్ట్రాంగ్‌లీ. అన్ని పారామీటర్స్ చెక్ చేసి నేను చెప్తున్నాను. సో, ఈ ఏరియాని దృష్టిలో పెట్టుకోండి. అలాగే వెస్ట్ బైపాస్‌కి ప్యారలల్‌గా ఏ ఏరియాలో బట్ రీజనబుల్ ప్రైస్‌లో ఎంటర్ అవ్వటానికి ట్రై చేయండి. ఏ ప్రైస్‌లో ఎంటర్ అవుతున్నారనేది ఇంపార్టెంట్. మీరు ఎంటర్ అయ్యేటప్పుడే మీ ఎగ్జిట్ కూడా ప్లాన్ చేసుకోండి. ఇది సక్సెస్ ఫార్ములా రియల్ ఎస్టేట్‌లో. సో, వెస్ట్ బైపాస్‌ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇంకా నేను హై ప్రిఫరెన్స్ ఇచ్చేది పోర్ట్ రోడ్‌కి. ఈ 2 హైవేస్‌కి ప్యారలల్‌గా మీరెక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్స్ అయితే రీప్ చేస్తారు. ఒక 4, 5 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ పెట్టుకోండి. దట్స్ మై సజెషన్. సో, అలా అని చెప్పి ఈ 2 ప్లేసెసే ప్రిఫరబుల్లా, మిగతా ప్లేసెస్ కాదు అని కాదు నా ఉద్దేశం. ఇవి హై ప్రయారిటీ ప్లేసెస్. సో, జస్ట్ గో హెడ్ అండి. ఎనీవే థ్యాంక్ యూ. అమరావతి గురించి రెగ్యులర్‌గా ఇంకా అప్డేట్స్ ఇస్తా ఉంటాను. ఈవెన్ కోర్ క్యాపిటల్‌లో కూడా కొన్ని వీడియోస్ మీ ముందుకి అతి త్వరలో తీసుకొస్తాను. సో, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.